నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. హైదరాబాద్ లో వర్షం భీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. సికింద్రాబాద్, కోటి, పంజాగుట్టతో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి హాస్పిటల్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అటు గచ్చిబౌలి, ఐకియా ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు నరకయాతనను అనుభవించారు. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మేట్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, నాచారం, తార్నాక, సికింద్రాబాద్లోనూ కుండపోత వాన పడింది. నాంపల్లి, అబేడ్స్, మలక్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, మెహదీపట్నంలో వర్షం దంచికొట్టింది. అత్యధికంగా బంజారా హిల్స్లో 11.2 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 10.7, యూసఫ్ గూడలో 10.2, శ్రీనగర్ కాలనీలో 9.7, కూకట్పల్లిలో 8.7, మైత్రివనంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి మెమో దాఖలు చేశారు. సిట్ సీజ్ చేసిన 11 కోట్ల డిపాజిట్పై స్టేటస్ కోర్టు మెమో దాఖలు చేశారు. 11 కోట్ల డిపాజిట్పై సిట్కు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో 11 కోట్లు డిపాజిట్ చేసిన సమయం, తేదీ, సీసీ ఫుటేజ్ను సమర్పించాలని బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది. 11 కోట్లను చెస్టుకు తరలిస్తే అక్కడకు తరలించిన డేట్, సమయం, సీసీ ఫుటేజ్ లేదా ఫొటోస్ ఇవ్వాలని ఆదేశించింది. చెస్టుకు సంబంధించి లెడ్జర్, బ్యాంక్ స్టేట్మెంట్, రికార్డు ఇవ్వాలని బ్యాంకును ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్ చేయకముందు 11 కోట్ల కరెన్సీపై పంచనామా రిపోర్టు ఇవ్వాలని సిట్కు ఆదేశాలు ఇచ్చింది. సిట్, ఎస్బీఐకు వేర్వేరుగా ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు. మెజిస్ట్రేట్ల తీరుపై ఏపీ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మెజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది తమ తప్పేనని, పోలీసులు నిబంధనలు పాటించడం లేదని మండిపడింది. కిషోర్కు మెజిస్ట్రేట్లు కళ్ళు మూసుకుని రిమాండ్ విధించారని, 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు ఇప్పుడు ఫిర్యాదులు, దానికి తోడు అర్జెంటుగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. మరోవైపు పేపర్లు తీసుకోవడానికి నిరాకరించిన ఏజీపీపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆఫీస్ను ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ సెల్ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న వారికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అండగా నిలిచిందన్నారు. గత ఎన్నికల తర్వాత మనం ఏడాదిగా చూస్తే అటువైపు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం ప్రజలిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు పక్కకు తోసి, కేవలం కక్ష సాధింపుతో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని అడ్డగోలుగా, అన్యాయంగా, దారుణంగా సొంత రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో ఏ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారో, అసలు వాటికి బహుశా చట్టాలు తయారు చేసేటప్పుడు లేదా రాజ్యాంగం రాసిన వాళ్ళు కానీ ఇట్లా చేయొచ్చని కూడా ఊహించి ఉండరు అనుకుంటారు. ఆ పరిధి దాటిపోయిపోతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తరపున కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభ్యర్థులు దొరకక వేరే ప్రాంతం వ్యక్తిని కూటమి నేతలు నిలబెట్టారని ఆరోపించారు. పులివెందుల ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాని అని తెలిపారు. ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క బిహేవియర్ ఏందనేది, వాళ్ళ నాయకుల యొక్క బిహేవియర్ ఏందనేది ఈ మండలం యొక్క ప్రజలు, ఈ జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీటెక్ రవికి తోడు ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, వాసు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు టీడీపీ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఈ మాదిరి మన రాంప్రసాద్ రెడ్డి కానీ ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు కావచ్చు, ఈ మాదిరి అంటే ఎంతోమంది ఆయనకు అండగా తోడుగా
వీళ్ళందరి ధ్యేయం, వీళ్ళందరి టార్గెట్ ఒకటే, మా ఊరిని గబ్బపట్టించడం, మా ఊరిని నాశనం చేయడం. సో ఇది ప్రజలకు అర్థమైంది, పులివెందలను ఎవరూ చీల్చలేరు. టీడీపీ నేతల కుట్రలు కుతంత్రాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి. వైఎస్ జగన్ గొప్ప ప్రజాస్వామ్యవాది అన్నారు సతీష్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటారని చెప్పారు. వైఎస్ జగన్పై టీడీపీ నేతల మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రజలపై అత్యంత నమ్మకం, మనోధైర్యం ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు సతీష్ రెడ్డి. ఇప్పటికైనా టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సలహా ఇచ్చారు సతీష్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నట్టు, ఇటువంటి బెదిరింపులకు వాళ్ళు లొంగమని చెప్పినట్టు ఒక వార్త రావడం, దానికి పర్యవసానంగా ఒక కంప్లైంట్ ఈ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నారో ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే ఒక సమాధానం ఇస్తున్నా. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధత గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేనే పోటీ చేశాను. 2024 ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ యొక్క ప్రచారంలో కానీ ఎలక్షన్ రోజు తిరగడం కూడా, ఎలక్షన్ ఏజెంట్గా తిరగడం కూడా జరిగింది. ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా, ఎక్కడ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలకు ఓటు ఇవ్వండి, ప్రజలు మనకు ఓటు ఇస్తారనేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2019లో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరిగినాయి, లేకుంటే రిగ్గింగ్ జరిగిందని చెప్పి మేము ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో కూడా, ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ అన్నా, ఒక పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్ జరిగింది లేకుంటే దౌర్జన్యం జరిగిందని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, పులివెందుల్లో ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు లేవు. 100% ప్రజాస్వామ్య హితంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరేది ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి లేదు. దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ఎవడి ఓటు వాళ్ళు వేసుకోవాలని చెప్పి మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం. కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరుచుకొని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపమండలాధ్యక్షుడిని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు తెలిపినందుకే తనపై కేసు పెట్టారని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. కేవలం సభా వేదికపై నవ్వినందుకే కేసు పెట్టారని, వేదికపై ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. మద్యం కేసులో డబ్బుతో వెంకటేష్ నాయుడు జల్సాలు చేశాడంటూ ఎల్లో మీడియా కట్టుకథ అల్లుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వెంకటేష్ నాయుడు తమన్నా ప్రయాణించిన విమానం సీఎం రమేష్ ది అని, దాన్ని బుక్ చేసింది మధు క్రియేషన్స్ వారని అన్నారు. విమానంలో సినిమా హీరోయిన్ తమన్నాతో పాటు మరికొందరు కూడా ఉన్నారని తెలిపారు. వారి ఫోటోలను బయట పెట్టకుండా కేవలం వెంకటేష్ నాయుడు ఫోటోలను చూపిస్తూ ఎల్లో మీడియా ఇష్టానుసారం వార్తలు రాస్తోందని విమర్శించారు. ఓ ఫిలిం యాక్టర్ అయిన తమన్నా భాటియాకు ఆ వెంకటేష్ నాయుడు అని అతను కూర్చున్నారు. దానిలో ఇంకా కొంతమంది ఉండుంటారు తప్పనిసరిగా, ఆ ఫ్లైట్లో మిగతా వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళిద్దరే దిగిన ఫోటోని పెట్టారు. ఆ ఫోటో పెట్టడానికి కానీ, తమన్నా భాటియా వెంకటేష్ నాయుడు కూర్చున్నందుకు కానీ
వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దానికి కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మాకు సంబంధం లేదు, అది మా ఆర్గ్యుమెంట్ కాదు. మా ఆర్గ్యుమెంట్ అలా ఆ వెంకటేష్ నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీరెందుకు ముడిపెడుతున్నారని అడుగుతున్నాం. మాకే సంబంధం ఉంది దానిలో? వెంకటేష్ నాయుడు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైతే నువ్వు చెప్పినట్టే మద్యం స్కామ్లో కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఉంటే నీ ప్రభుత్వంలో ఫోటోలు ఎందుకు దిగాడయా? రైతులకు ఎరువులు అందించలేని పరిస్థితిలో కూటమి సర్కారు ఉందన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. రైతులు అనేక ఇక్కట్లు పడుతున్నా ఎకరానికి 1 బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని మండిపాడు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి రైతుకు 20,000 ఇస్తామని మాట తప్పారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు బాధపడుతున్నారని తెలిపారు విరూపాక్షి. కూటమి ప్రభుత్వం కోటే చెప్తున్నాం మేము, రైతులకి మీరు ఎంత వెన్నుపోటు పడుస్తున్నారంటే రైతుల ఆత్మహత్యలు చేసుకునేది ఇంకా రెడీగా ఉన్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకైనా కానీ గిట్టుబాటు ధర అసలు లేనే లేదు. ఆ రైతుల గురించి మాట్లాడే వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసలు రైతుల గురించి మాట్లాడే ఒక్క నాయకుడు కానీ లేరు. ఎంత మేము ఎన్నోసార్లు చెప్పినాం రైతుల గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను డిఆర్సీ మీటింగ్లో చెప్పిన. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించాలన్నారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. అన్నదాతలు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కాకినాడలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గ కోఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీత, దవులూరి దొరబాబు తదితరులు కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఆదుకోవాలని ఒకసారి రివ్యూ తీసుకుని, గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా రైతులకి యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ ఏదైనా సరే ఏ విధంగా రైతులకి అందుబాటులో తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 270 రూపాయలకి ఒక యూరియా బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్లాక్ మార్కెట్లో 350 నుంచి 400 రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన భార్య దివ్య ములాఖాత్లో కలుసుకున్నారు. అక్రమ మద్యం కేసులో ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించడంతో 16 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మిథున్ రెడ్డిని కలిశారు. సంబంధం లేని కేసులో ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఇరికించి కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. త్వరలోనే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదికను ఇస్తామన్నారు. స్వేచ్ఛగా అందరూ అభిప్రాయాలు చెప్పొచ్చని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ 6 గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందే, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు కేసీఆర్. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయొచ్చు, భయపడొద్దంటూ నేతలకు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించాయి బీఆర్ఎస్ శ్రేణులు. వెంటనే మోటార్లు ఆన్ చేసి వాటర్ లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండల నాయకుడు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు కాంగ్రెస్ గెలవాలన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు చేయండి, ఆ అప్పులు ఎలా కట్టాలో తర్వాత చెప్తానన్నారు జగ్గారెడ్డి. బనకచర్ల అంశంపై లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లోకేష్ను చిన్నపిల్లాడితో పోల్చారు. లోకేష్ లాంటి పిల్లల వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారాయన. బీసీలకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిందని, మోదీ సైతం కులగణనకు ఒప్పుకున్నారని తెలిపారు వెంకటరెడ్డి. బనకచర్ల కట్టి తీర్థమని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నారు, ఏం చెప్తారు? లోకేష్ చిన్న పిల్లగాడు, పిల్లగాని మాటలు పట్టించుకొని ఎట్లడితే లోకేష్ గురించి కవిత బీసీల రిజర్వేషన్ మాట్లాడడం అంటే నా లాంటి వ్యక్తిని ఏం మాట్లాడాలి చెప్పండి? కవిత బీసీలకు సంబంధం ఏం చెప్పండి? 10 ఏళ్ళు ఎంపీ ఉన్నది, బతుకమ్మ ఆడింది, ఢిల్లీలో ఉన్నది, ఎన్ని రోజులు లోపల ఉన్నది, ఎన్ని రోజులు బయట ఉంది అన్నీ తెలుసు. అప్పుడు బీసీలు జ్ఞాపకం రాలే. అప్పుడు బీసీలు జ్ఞాపకం రాలి. బీసీ మా పార్టీ ప్రెసిడెంట్, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఖర్గే 84 ఏళ్ళ వయసులో 24 గంటలు దేశం మొత్తం తిరుగుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేసే ధర్నాలు టైంపాస్ కోసమని, వాటితో సాధించేంది ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ ధర్నా చౌక్లో చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను హైకోర్టు ఆదేశాలతో ఆమె విరమించారు. బీసీ బిల్లు సాధన కోసం ఉద్యమాన్ని పలు రూపాల్లో ఉధృతం చేస్తామని కవిత స్పష్టం చేశారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగ్గినట్టు కాదన్నారు కవిత. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు. మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు. మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి. అప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుంది, లేకపోతే బిల్ వస్తుంది. ఆ రెండు చేయకుండా మేము చేసినట్టే మేము ఇక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేస్తున్నాం. కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి ఉట్టిగానే టైంపాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించరన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు మేము తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లుగా అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. గువ్వల బాలరాజ్ 2014 నుంచి 2023 వరకు 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 3వసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారాయన. ఈ నెల 9న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి కేసులో మరొక డాక్టర్ అరెస్ట్ అయ్యారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన డాక్టర్ విష్ణులతను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నారు. విష్ణులతపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు సైతం జారీ అయ్యాయి. డాక్టర్ విజులత డాక్టర్ అతులూరి నమ్రత్తో కలిసి హైదరాబాద్లో సరోగసి ఐవీఎఫ్లను చేసేదని, ఈమె పేరు మీదనే సృష్టి పర్మిషన్ సైతం తీసుకున్నట్టు గుర్తించారు అధికారులు. పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. లుపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. 6 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. విషవాయువులు లీక్ అవడంతో కార్మికులు వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కార్మికులను ఆసుపత్రిలో జాయిన్ చేసింది కంపెనీ యాజమాన్యం.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహల్తి గ్రామ సర్పంచ్ కూటమి ప్రభుత్వం తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులకు గైహాజరయ్యారు. దీంతో గ్రామంలో చెత్త పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సర్పంచ్ విజయలక్ష్మి ఆమె భర్తతో కలిసి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేశారు. ప్రభుత్వ తీరుతో పారిశుద్ధ్య కార్మికులు అప్పుల బాధతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ వార్తలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన కర్తవ్య భవన్కు ఆగస్టు 6వ తేదీన మోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ హోం పర్సనల్ విభాగం అధికారుల నివాసాల కోసం ఈ కర్తవ్య భవన్ను నిర్మించారు. సకల హంగులతో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగానే నూతన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మించింది. మిగిలిన నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే కర్తవ్య భవన్ను ప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సరిహద్దుల్లో 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడు సైన్యంపై ఇలాంటి ప్రకటనలు చేయరంటూ గట్టిగా బుద్ధి చెప్పింది. చైనా 2000 కిలోమీటర్లు భూభాగం ఆక్రమించుకుందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీసింది. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంట్ వర్షాకాల ప్రతిష్టంభన కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో సభా వ్యవహారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుపట్టడంతో లోక్సభ సాగలేదు. ఉదయం ప్రారంభం కాగానే 2 గంటల వరకు వాయిదా పడింది దిగువ సభ. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఎస్ఐఆర్పై చర్చకు డిమాండ్ చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు ఇండియా కూటమి ఎంపీలు. నినాదాలతో సభను హోరెత్తించారు. స్పోర్ట్స్ బిల్లుపై చర్చను అడ్డుకున్నారు. విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. మూత్రపిండాల సంబంధిత సమస్యలతో జూన్ నెలలో ఢిల్లీ హాస్పిటల్లో చేరారు శిబు సోరెన్. 2 రోజుల క్రితం శిబు సోరెన్ ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఓదార్చారు ప్రధాని మోదీ. దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. సోరెన్ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శిబు సోరెన్ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ శిబు సోరెన్ ప్రజా జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు మరింత బిగిస్తోంది. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అనిల్ కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు సహా పలు వివరాలు కోరింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిఐ బ్యాంక్, అలాగే యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింధ్ బ్యాంక్ సహా 12 నుంచి 13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నోటీసులు వెల్లడించినట్టు తెలుస్తోంది. పరీక్షల సమయంలో విద్యార్థుల భయాందోళన, ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని మోదీ నిర్వహించిన పరీక్ష పే చర్చ అరుదైన ఘనతను సాధించింది. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటును దక్కించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘనత తనకు వ్యక్తిగతంగానూ ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల మరణాల మిస్టరీ మరింత ఉత్కంఠకరంగా మారుతుంది. తవ్వకాలు జరుపుతున్న మరో సైట్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. 11వ నెంబర్ సైట్లో అస్థిపంజరాలను సిట్ అధికారులు గుర్తించారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు తరలించారు. ఇప్పటికే 6వ నెంబరు సైట్లో 25 బోన్స్ను ఫోరెన్సిక్ టీమ్స్ గుర్తించింది, ల్యాబ్కు తరలించింది. మొత్తం 13 సైట్స్ను గుర్తించగా ఇందులో ఇప్పటి వరకు 11 చోట్ల తవ్వకాలు పూర్తయ్యాయి. 2 సైట్స్లోనే మానవ అవశేషాలు లభించాయి.
అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి రెచ్చిపోయారు. భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారని, రష్యాకు భారత్ పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే భారత్పై 25% టారిఫ్ను విధించారు ట్రంప్. రష్యాకు చెరువులోని సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ నౌకాదళాన్ని ఆదేశించడంతో రష్యా స్పందించింది. తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని పేర్కొంది. తాజాగా ఈ విషయంపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడారు. అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడంపై తాము మరింత శ్రద్ధ వహిస్తామన్నారు. అణు బెదిరింపుల విషయంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. మెటల్, ఐటీ, ఆటో స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా జూలై నెలకు సంబంధించి అమెరికా జాబ్స్ డేటా ఊహించిన దానికంటే తక్కువగా వచ్చింది. దీంతో అమెరికా ఫెడ్ సెప్టెంబర్లో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు మన మార్కెట్లో జోష్ నింపాయి. సెన్సెక్స్ 418 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్ల బెనిఫిట్తో ముగిసింది. బంగారం ధరలో ఒక్కసారిగా ఊహించని మార్పు చోటు చేసుకుంది. గత 2 రోజులుగా వరుసగా పడిపోతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ సడన్ గా షాక్ ఇచ్చాయి. దేశీయంగా పసిడి ధర మళ్లీ 1,00,000 మార్కును దాటేసింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,1400 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 92,950 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్య ఛేదంలో ఓవర్నైట్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. మహమ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్ పడగొట్టారు. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్టులో సంచలన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తమ అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో విజయం సాధించారని టీమిండియాను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ వంటి చేత్తో బ్యాటింగ్కి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లాండ్ గెలుపులకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నెంబరు ఆటగాడుగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్ను తలపించింది. వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రైక్ రొటేట్ చేసి ఇంగ్లాండ్ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.